వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభూ శౌరీ రామచంద్ర ప్రభూ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ భగవతే హనుమతే నమో నమః. దేవానాం దానవానాం ఋషీణాం భావితాత్మనాం. దేవతలకు దానవులకు ఋషులకు ధర్మబద్ధమైన వారందరి యొక్క హితమేవ భవిష్యద్ధి రామ ప్రవ్రాజనాదిహ. ఆ మాటకొస్తే రావణుడికి మాత్రం హితం కలిగించడు, ఆయనకు కూడా హితం కలిగిస్తాడు. ఆయనకి ఎలా కలిగించాలో అలాగా. అభివాద్యతు సంసిద్ధ. ఆ కారణం చేత నువ్వు ఈమెను ఎప్పుడు దోషిగా భావించవద్దు అని గట్టిగా హెచ్చరించాడు భరద్వాజ మహర్షి. మీరందరూ బయలుదేరండి అని వాళ్ళందరికీ రాజోచితమైన భోజనాన్ని ఏర్పాటు చేశాడు భరద్వాజ మహర్షి. తాను కందమూలములు తిన్నా వచ్చిన వాళ్ళు రాజులు గనక వాళ్ళందరికీ కావలసినటువంటి చక్కని భోజనాలు ఆతిథ్యం ఇంతమందిగా ఏర్పాటు చేశాడు మహర్షి తపశ్శక్తి చేత. అలా ఏర్పాటు చేసిన వాడే ఆ తర్వాత వారందరికీ రామచంద్రమూర్తి ఎటు వెళ్ళాడు అనే విషయాన్ని తెలియజేశారు. ఈయన చెప్తేనే వాళ్ళకి తెలియాలి. చిత్రకూట పర్వతానికి వీళ్ళందరూ కలిసి బయలుదేరుతూ ఉన్నారు. ఇక్కడ ఆ బయలుదేరుతున్నప్పుడు అనేక చతురంగ బలాలు బయలుదేరాయి. పెద్ద ఒక మహాసేనా సమూహమే బయలుదేరి వస్తోంది కనుక మొత్తం హడావిడి ఒక సందడి వినబడుతోంది. అందులో ఏనుగుల ఘీంకారాలు, రథముల కదలికలు, గుర్రపు డెక్కల చప్పుడు, వాటి వల్ల రేగుతున్న దుమ్ము ఆకాశాన్ని వ్యాపిస్తూ ఆ ధ్వనులు వినబడుతుంటే ఇది పెద్ద సందడి వస్తోంది. ఎవరైనా రాజులు కానీ ఇటు వస్తున్నారా లక్ష్మణ కొంచెం చూడు అన్నాడు చిత్రకూటంలో తన యొక్క ఆశ్రమం వద్ద ఉన్నటువంటి రామచంద్రమూర్తి. వెంటనే లక్ష్మణుడు అక్కడ సమీపమున్న ఒక వృక్షంపై ఎక్కి చూశాడు. చుట్టూ చూసి వెంటనే కిందకి దిగి ధనుసు గల్లితాడు బిగుస్తున్నాడు. ఏమిటి, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, వస్తున్నవాడు భరతుడు. ఎలాగో అలా మనల్ని మట్టుపెట్టి రాజ్యాన్నంతటినీ ఆక్రమించుకుందాం, పాలిద్దాం అనేటువంటి ఉత్సాహంతో దుర్బుద్ధితో ఇక్కడికి వస్తున్నాడు. లేకపోతే అంత సైన్యం తీసుకురావాల్సిన అవసరమే ఉన్నది. అందుకే రామ, నువ్వు నేను కూడా ధనుర్ధారులమై ఇక్కడి నుంచి బాణాలు ప్రయోగించి వాళ్ళని సంహరిద్దాం. ఎవరి కారణంగా నువ్వు అడవుల పాలవ్వలసి వచ్చిందో, ఎవరి కారణంగా ఈ మహారాణి సీతాదేవి అడవుల పాలే కష్టపడుతూ ఉన్నదో అతన్ని సంహరించేటువంటి సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు సంహరించిన ధర్మము కూడా అని చెప్పగానే పరమశాంత స్వభావుడైన రామచంద్రమూర్తి ఒక్కసారిగా లక్ష్మణస్వామిని మందలిస్తున్నాడు. చూడండి, ఎవరికి వారు భరతుని అపార్థం చేసుకున్నప్పటికీ రామచంద్రమూర్తి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఎప్పుడు సంయమనంలో ఉండడం, ఇసుమంతా కూడా బ్యాలెన్స్ అంటారే, ఆ సంయమనం నుంచి తప్పకుండా ఉండడం అనేది రామచంద్రమూర్తి దగ్గర తెలుసుకోవాల్సిన గొప్ప సంస్కారం. స్థిరమైన బుద్ధి, స్థితప్రజ్ఞుల లక్షణం అది. ఆ దృఢమైనటువంటి సంస్కారం చూడాలి. అతడు ఒక వ్యక్తి యొక్క మనస్సు ఏమిటో తెలిసినవాడు. ఇప్పుడు జరిగిన పరిస్థితులు బట్టి భరతుడిని వెంటనే అవమానించేటువంటి తొందరపాటు రాముడికి లేదు. అందుకే చెప్తున్నాడు, నువ్వేమనుకుంటున్నావు, తండ్రి మాటను అనుసరించి మనం ఇక్కడికి వెళ్ళాం. భరతుడికి ఆ సమయంలో ఏమీ తెలియదు గనక తెలిసిన తర్వాత మనల్ని చూడ్డానికి ఏ వార్తలు చెప్పడానికి ఆయన వస్తున్నాడు. అలాంటి అతన్ని సంహరిస్తానంటావా లక్ష్మణ? తగని మాట సుమ. అతన్ని సంహరిస్తే లభించే సుఖం నాకు అక్కర్లేదన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి ఇక్కడ. ఇది నిజానికి ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సింది. ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చామి భవతామర్తే ఏ తత్ ప్రతిశృణోమితే. నేను కోరుకునే ధర్మార్థ కామాలన్నీ కూడా మీతో కలిసి అనుభవించడానికే కానీ మిమ్మల్ని తీసేయడానికి కాదు. మీకు లేని సుఖం నాకు అక్కర్లేదు అంటున్నాడు. చాలా అత్యద్భుతమైన మాటలు ఇక్కడ. యద్వినా భరతం త్వాంచ శత్రుఘ్నంచాపి మానదా భవేన్మమ సుఖం కించిత్ భస్మతత్ కురుతాం సిఖి. ఈ శ్లోకం రాముని నోట పలికిన అత్యద్భుతమైన శ్లోకం. నీకు కానీ భరతునికి కానీ శత్రుఘ్నునికి కానీ లేని సుఖం నాకక్కరలేదు. మీకు లేని సుఖం ఏదైనా నాకు ఉంది అంటే అది భస్మముగాక. తన అన్నదమ్ములు దుఃఖపడుతూ ఉంటే తాను సుఖపడడం
తప్పు అని భావించే మంచి రోజులు ఇది. తన వారందరూ బాగుండాలి, తన వారితో తాను బాగుండాలి, ఇది కోరుకోవాలి. మన వాళ్ళందరూ దుఃఖపడుతుంటే మనం సుఖంగా తిరుగుతుంటే అదేం హాయి అండి? ఇక్కడ రాముడు చెప్తున్న గొప్ప మాట, నీకు కానీ భరతునికి కానీ శత్రుఘ్నునికి కానీ లేని సుఖం నాకున్నట్లయితే అది దగ్ధమగుగాక. ఇది ఈ శ్లోకం యొక్క భావం. అటువంటి అన్నదమ్ముల అనుబంధం అంటే ఏంటో ఇక్కడ తెలుసుకోవాలి. భరతుడంటే ఎవరు అనుకున్నావు? భరతో భ్రాతృవత్సల మమ ప్రాణాత్ ప్రియతర. ఎంత గొప్ప మాట! నాకు ప్రాణాల కంటే ఎక్కువయ్యా భరతుడు. ఎందుకంటే భగవంతుడు ఎలాంటి వాడంటే భక్తవత్సలుడు. భగవంతుడే సర్వస్వమని నమ్మిన ప్రతివాణ్ణి భగవంతుడు మరింత ప్రేమగా చూస్తాడు. మనం కాసింత ప్రేమ చూపిస్తే కొండంత ప్రేమ కురిపించగలవాడు పరమాత్మ. అది తెలుసుకోవాలి. అది భక్తవత్స లక్షణం. అందుకే మమ ప్రాణాత్ ప్రియతర కులధర్మమనుస్మరన్. ఆయన తనదైన ధర్మాన్ని ఏనాడు విస్మరించాడు. అటువంటి మహానుభావుడు. ఇప్పుడు మనల్ని దర్శించడానికి వస్తున్న అభ్యాగతుడు ఆయన. అస్మాసు మనసాప్యేషణ ప్రియం కించిదాచరేత్. ఒక్క మాట చెప్తున్నాను, భరతుడు మనస్సులో కూడా మనకు అపకారం చేయాలనుకోడు. మనస్సులో కూడా అది తెలుసుకో. నహితే నిష్ఠురం వాచ్యో భరతో నా ప్రియం వచ. భరతుని పట్ల నువ్వు ఏమాత్రము అప్రియమైన మాట్లాడరాదు సుమా. నేను ఒట్టిపెట్టి చెప్తున్నాను ఈ విషయము. భరతుని నువ్వు ఆగ్రహంతో మాట్లాడుకు. నాపై సీతమ్మపై ఒట్టిపెట్టి చెప్తున్నాను. అంత గట్టిగా చెప్పాడు ఇక్కడ. ఇది రాజ్యస్య హేతోస్తం ఇమాం వాచం ప్రభాషసే వక్ష్యామి భరతం దృష్ట్వా రాజ్యమస్మే ప్రదీయత. నిజానికి రాజ్యం కావాలని భరతుడే అనుకుంటే హాయిగా ఇస్తాను, నాకేం పోయింది? రాజ్యం పాలించాలని నేను అనుకుంటే నేను కష్టపడక్కర్లేదయ్యా, సమస్తమైన ప్రపంచాన్ని నేనే పాలించగలను. ఒక ధర్మాన్ని అనుసరించి రాజ్యాన్ని త్యాగం చేసేనే తప్ప నాకు చేతకాక కాదు సుమా. భరతే నాపసందిష్ట సమ్మర్దో నభవేదితి సమంతా తస్య శైలస్య సేనానాం అకల్పయత్. ఇక్కడ భరతుడు వస్తున్నందుకు భరతుడి వల్ల ఈ ఆశ్రమాలకు కానీ ఇక్కడున్న వాతావరణంలో భరతుడికి కానీ ఏ ఇబ్బంది కలగకూడదు అన్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి క్షమించమన్నట్లుగా తల ఉంచుకున్నాడు. ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క ఔన్నత్యాన్ని పరిశీలించండి. ఎప్పుడు కూడా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడం కానీ మాట్లాడడం కానీ కూడదు అని సచనిత్యం ప్రశాంతాత్మ దగ్గర చెప్పుకున్నాం. ఇప్పుడు భరద్వాజుడు కూడా శంకించాడు అంటే అలాంటి పరిస్థితి. అది ఏం చేస్తాం? ఒకవైపు గుహుడు శంకించాడు, లక్ష్మణస్వామి శంకించాడు. లక్ష్మణుడు ఏం తప్పు లేదు. ఇక్కడ నిజానికి భరతుడి మీద ఆగ్రహం కంటే అన్న మీద ప్రేమ మాట్లాడించింది లక్ష్మణస్వామి చేత, అది తీవ్రంగా. అందుకే లక్ష్మణుని తప్పన రాదు. ఒక మనిషిగా ప్రవర్తించాడు ఆయన, కానీ ఉదాత్తమైన మనిషిగా ప్రవర్తించాడు రామచంద్రమూర్తి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే రాముడిని ఎప్పుడు మనం అలా దృష్టిలో పెట్టుకుంటే ఎంత ప్రసన్నంగా ఉండాలి, ఎంత నిగ్రహంగా ఉండాలో అర్థం చేసుకోగలుగుతాం. అలాగని మెతగ్గా ఉండలేదు. లక్ష్మణుని మందలించాల్సిన సమయంలో గట్టిగానే మందలించాడు. చూడండి, భరతుడిపై ఒక్క అప్రియం మాట్లాడినప్పటికీ నేను సహించను. నగితే నిష్ఠురం వాచ్యో భరతో అనప్రియం వచ. భరతుడి పట్ల నిష్ఠురంగా అప్రియం నువ్వు మాట్లాడితే నేను క్షమించను సుమా. ఏది రాజ్యస్య హేతోస్త్వం అని మాట్లాడినటువంటి రామచంద్రమూర్తి మాటకి మెత్తబడి క్షమించమన్నట్లుగా తల వంచుకున్నాడు లక్ష్మణస్వామి. ఈ లోపల అందరూ బయలుదేరి వస్తున్నారు, కానీ భరతుడి తొందరపాటు ఎక్కువగా ఉన్నది. రాముడిని చూడాలి చూడాలి చూడాలి. అక్కడున్న వాళ్ళతో అంటున్నాడు, దగ్గరికి వచ్చేస్తున్నాం. తోవలో అందరిని అడుగుతున్నాడు, రాముల వారి ఆశ్రమం ఎక్కడున్నది అంటూ చిత్రకూటములో అడుగుతూ ఫలానా ఫలానా చెప్తూ ఉంటే ఆ దగ్గరికి వస్తున్నాం అంటూ తన వాళ్ళతో అంటున్నాడు. ఆ రాముడి ముఖం చూసే వరకు నా మనస్సుకి శాంతి అనేది రాదు. యావన్న రామం ద్రక్ష్యామి లక్ష్మణం వా మహాబలం వైదేహిం వా మహాభాగాం నమే శాంతిర్భవిష్యతి. మా అన్న రాముని, మహానుభావుడైన లక్ష్మణస్వామిని, మా అమ్మ జానకమ్మని చూసే వరకు నా మనస్సుకు శాంతి లేదు. యావన్న చంద్రశంకాసం ద్రక్ష్యామి శుభమాననం భ్రాతు పద్మపలాసాక్షం నమే శాంతిర్భవిష్యతి. చంద్రుని వలె ప్రసన్నంగా ఉంటూ పద్మముల వంటి విశాల నేత్రములతో ఉన్న మా రామచంద్రమూర్తి వదనాన్ని చూసే వరకు నా మనస్సుకు శాంతి లేదు. అంతేకాదు, బయటికి మానవ పాదముల వలె కనబడుతున్నప్పటికీ దివ్యమైనటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదపద్మాల్ని దర్శించి నా తల అక్కడ తాకించే వరకు నా మనస్సుకి శాంతి లేదు. యావన్న చరణౌ భ్రాతు పార్థివ వ్యంజనాన్వితౌ శిరసా ధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. యావన్న రాజ్యే రాజార్హ పితృపైతామహే స్థిత అభిషేక జలక్లిన్నో నమే శాంతిర్భవిష్యతి. ఈ నమే శాంతిర్భవిష్యతి అనే శ్లోకములు 4 ఉంటాయి. ఈ 4 ముత్యాలే. 4వ శ్లోకం ఇప్పుడు చెప్తున్నాం. నమే శాంతిర్భవిష్యతి అంటే నాకు అప్పటి వరకు శాంతి ఉండదు. 4వది ఏమిటి అంటే ఆ రామచంద్రమూర్తి తిరిగి అయోధ్యకు వచ్చి
పట్టాభిషేకం జరిగించుకుంటున్నప్పుడు, అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేక జలాలతో తడిసిపోతున్న ఆ రామచంద్రమూర్తిని కళ్ళారా చూసే వరకు నా మనస్సుకు శాంతి లేదు. అందుకు ముందు ముగ్గురిని చూడాలి, తర్వాత రాముని వదనం చూడాలి, ఆయన పాదాలకు దండం పెట్టాలి, ఆయన తీసుకొచ్చి పట్టం కట్టాలి. అప్పటి వరకు నా మనస్సుకు శాంతి లేదు అని మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాడు. ఆయన మహా తొందరగా వెళుతున్నాడు కనుక ఆయన వేగాన్ని మిగిలిన వాళ్ళు అందుకోవడానికి కొంత సమయం పడుతోంది. ముందు ఆయనే బయలుదేరుతున్నాడు. ఆయన వెనకాల కొద్దిమందే రాగలుగుతున్నారు, శత్రుఘ్నుడు మొదలైన వాళ్ళు. మిగిలిన వాళ్ళు నెమ్మదిగా వస్తారు. పరుగెత్తుకుని రాముడిని కుటీరం వైపు వచ్చేటప్పటికల్లా అక్కడ రామచంద్రమూర్తి దర్శనం భరతుడికి జరుగుతోంది. మనం చేద్దాం ఆ దర్శనాన్ని. ఎంత అద్భుతంగా ఉన్నదో! అక్కడ రాముడు ఎలా కూర్చున్నాడు, లక్ష్మణుడు ఎలా ఉన్నాడు, సీతమ్మ ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. ఈ మూర్తి వర్ణన కాదు, ఒక ధ్యాన శ్లోకంగా భావించాలి. ఈ ధ్యాన శ్లోకం ఎక్కడొస్తుందో మీకు తెలిసిన దాంట్లో తర్వాత చెప్పుకుందాం. ముందు ఇక్కడ ఎలా కనబడుతున్నాడో భరతునికి, దూరం నుంచి రాముడు స్ఫుటంగా కనబడుతున్నాడు. ఇంకా ఆశ్రమం దగ్గరికి వెళ్ళబోయే లోపల రామచంద్రమూర్తి దర్శనమైంది. నిరీక్ష సముహూర్తంతు దదర్శ భరతో గురుం ఉటజే రామమాసీనం జటామండలధారిణం తంతు కృష్ణాజనధరం చిరవల్కలవాససం దదర్శ రామమాసీనం అభితప్పావకోపమం. ఆ రామచంద్రమూర్తి ఒక రాతిపైన దర్భలు పరచి దానిపై కూర్చున్నాడు. ఆ రామచంద్రమూర్తి ఒక రాతిపైన దర్భలు పరచి దానిపై కూర్చున్నాడు. ఎందుకంటే అనుష్ఠాన పరులు వాళ్ళు రాతి మీద కర్రల మీద కూర్చొని జపతపాలు చేయరు, నిరంతర ధ్యానంలో ఉన్నటువంటి మహానుభావుడైన. అందుకే రాతి మీద దర్భలు పరచి దానిపై కూర్చుని ఉన్నాడు. ఆ కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడంటే అగ్ని సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నాడు స్వామి. ఒకవైపు నారచీరలు ధరించి ఉన్నాడు, పైన కృష్ణాజినము ధరించి ఉన్నాడు. సింహస్కంధం మహాబాహుం పుండరీక నిభేక్షణం పృథివ్యా సాగరాంతాయ భర్తారం ధర్మచారిణం ఉపవిష్టం మహాబాహుం బ్రహ్మాణమివ శాశ్వతం. ఇక్కడికి వచ్చినప్పుడు వాల్మీకి పొంగిపోయాడు వర్ణన చేస్తూ. ఎందుకంటే వాల్మీకి అని కనబడుతున్నాయి కదా, దర్శనం చేస్తూ రాస్తున్నాడు. ఆయన విశాలమైన బాహువులతో, విస్తారమైనటువంటి వక్షస్థలంతో, అదేవిధంగా దృఢమైనటువంటి బాహువులతో ప్రకాశిస్తున్నాడు. పుండరీక నిభీక్షణం, పద్మముల వంటి నేత్రములతో ఉన్నాడు. పుండరీకాక్ష నామాన్ని ధ్వనింపజేస్తున్నాడు ఇక్కడ. ఆ రామచంద్రమూర్తి కూర్చున్న తీరు ఎలా ఉన్నదంటే ఒక్క అయోధ్యనేమిటి, సర్వభూమండలాన్ని పాలించేవాడు నేనే అన్నట్టుగా ఉన్నది రామచంద్రమూర్తి. పైగా కూర్చున్న స్వామి బ్రహ్మాణమివ శాశ్వతం. ఎలా కనబడుతున్నాడంటే శాశ్వత బ్రహ్మవలే కనబడుతున్నాడు అని ఒక మాట అన్నారు. దీని అర్థం ఏమిటి? శాశ్వత బ్రహ్మ అంటే ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ శాశ్వత బ్రహ్మ కాదు. చతుర్ముఖ బ్రహ్మ ఆయనకు 100 కల్పాలైతే ఆయన వెళ్ళిపోతాడు, మళ్ళీ తర్వాత కల్పం మరొక బ్రహ్మ వస్తూ ఉంటాడు. శాశ్వత బ్రహ్మ అంటే పరబ్రహ్మ, అది తెలుసుకోవాల్సిన. శాశ్వత బ్రహ్మ అంటే పరబ్రహ్మ, సాక్షాత్ నారాయణుడు, సనాతనుడు. నారాయణాత్ బ్రహ్మా జాయతే నారాయణాద్ రుద్రో జాయతే నారాయణాత్ ప్రజాపతయ ప్రజాయంతే అని చెప్తోంది వేదమాత. ఆ నారాయణుడు శాశ్వత బ్రహ్మము, పరబ్రహ్మము. అందుకే ఇక్కడ బ్రహ్మాణమివ శాశ్వతం అనగా రాముడు మానవుడు కాదు, పరబ్రహ్మాన్ని ధ్వనింపజేస్తున్నాడు మనకి వాల్మీకి. ఇలాంటి మాటలు. స్థండిలే దర్భ సంస్థీర్ణే, దర్భలు పరిచినటువంటి రాతి మీద కూర్చున్నాడు. ఆయన ప్రక్కన కూర్చున్న సీతమ్మ, అటు పక్కన కొంత దూరంలో నిలబడి ఉన్నాడు లక్ష్మణస్వామి. ఇది పరిశీలిస్తే కూర్చున్న వారిలో రాముని పక్కన సీతమ్మ ఉన్నది, దగ్గర నిలబడి ఉన్నాడు లక్ష్మణస్వామి. అచ్చంగా భద్రగిరిపై ఉన్నటువంటి మూర్తిని మనం ఇక్కడ ధ్యానం చేసుకోవచ్చు. ఆ స్వరూపం ఇది. ఈ స్వరూపము మన రామరక్షాస్తోత్రంలో ధ్యానం చేస్తాం. జటాముకుటమండితం సాసి దూరధనుర్బాణపాణిం నక్తంచరాంతకం సలీలయా జగత్రాతం ఆవిర్భూతమజం విభుం. రామరక్షా స్తోత్రం పారాయణ చేస్తున్న మంచి అలవాటు చాలామందికి ఉందనుకుంటాను. ఇక్కడ అందులో వస్తుంది ఈ మాట. రామచంద్రమూర్తి జటామండలధారిణం సా అసి తూణ ధనుర్బాణపాణిం, ధనుస్సు అని ధరించి ఉన్నాడు. పైగా ఆ సమయంలో ఉన్నటువంటి స్వామి ఆవిర్భూతం అజం విభుం అనే మాట వేశాడు. అక్కడ అజం అంటే బ్రహ్మము అని అర్థం. ఇక్కడ ఆ మాటని ఇక్కడ బ్రహ్మాణమివ శాశ్వతం. ఇవాళ మనం వినేటప్పుడు కళ్ళకు కట్టినట్లు కనబడింది అని మీరు అనుకున్నట్లయితే రామరక్ష లభించినట్లే. ఇది వర్ణన కాదు, ధ్యానం అని మనం ముందే చెప్పుకున్నాం. అందుకే రామాయణం వినేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రామమూర్తి మనకు కనబడతాడు. ఆ రామమూర్తి ఒక మంత్రమూర్తి. ఆ కనబడినప్పుడు మనస్సులో మూర్తి స్ఫురిస్తుంది కదా, అప్పుడు ఆ మంత్ర ఫలం అందరికీ లభిస్తుంది. అందుకే రామాయణం శ్రద్ధగా విన్నప్పుడు అనేక మంత్రముల మహిమ కనబడుతుంది. రామ మంత్రములు ఎన్నో ఇందులో కనబడుతూ ఉంటాయి. అటువంటి రామచంద్రమూర్తిని చూసిన వెంటనే ఒకవైపు ఆనందం పొంగుకొచ్చింది, ఒకవైపు దుఃఖం పొంగుకొచ్చి
ఏమో తెలియని ఒకానొక పరిస్థితి ఏర్పడి కొంచెంసేపు నిలబడిపోయాడు భరతుడు ఆ దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన వెంటనే ఒక్కసారి మళ్ళీ ఇహంలోకి వచ్చి భరత శ్రీమాన్ దుఃఖ శోక పరిప్లుత అభ్యధావత ధర్మాత్మ భరత కేకయీసుత కొంతసేపటి తేరుకొని నీళ్లు నిండిన కళ్ళతో పరుగుతో వెళ్ళి రామచంద్రమూర్తి పాదాలపై పడిపోయాడు వెళ్ళి తిన్నగా. దృష్ట్వైవ విలలాపార్తో బాష్ప సందిగ్ధయాగిర అశుక్రవం ధారయతో ధైర్యాత్మచనమి బ్రవీత్. నోట నుంచి మాట రాలేదు, గొంతు పూడుకుపోయింది దుఃఖంతో. ఆ రామచంద్రమూర్తిని ఎన్నాళ్లకు చూశానే అనేటువంటిది. పైగా అడవిలో ఇటువంటి స్థితిలో చూసేనే సార్వభౌముడిగా చూడవలసిన రాముని అనేక భావాలు ముప్పిరుగొని దుఃఖితుడై ఆయన్నే చూస్తూ నిలబడిపోయి ఏం మాట్లాడాలో రాక అన్నా రామా ఆ రెండు మాటలు అనగలిగాడు ఇక్కడ. బాష్పాపిహిత కంఠశ్చ ప్రేక్ష రామం యశస్వినం ఆర్యేత్యనాథ సంకృష్య వ్యాహర్తుం నాశకత్తద. స్వామి అన్నా రామా అని మాత్రం అనగలిగాడు. అని వెంటనే మరొక్కసారి రాముడి పాదాలపై పడబోతూ ఉంటే ఆ రామచంద్రమూర్తి ఒక్కసారి లేచి భుజాలు పట్టుకుని పైకి లేపి భరతుడిని గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇక్కడ ఆ ఆలింగనంతో భరతుడు ఒక శాంతిని పొందాడు. ఆ పక్కనే సుమంత్రుడు గుహుడు కూడా నిలబడి ఉన్నారు, శత్రుఘ్నుడు ఉన్నాడు. నెమ్మదిగా మిగిలిన వారు కూడా అక్కడికి చేరుకున్నారు. అప్పుడు రాముడు తన ప్రక్కన కూర్చోపెట్టుకుని భరతుని అనునయిస్తూ, నువ్వు రావడం చాలా బాగున్నదయ్యా, కానీ ఇదేమిటి వేషం ఇలా ఉన్నది అంటే తాను కూడా నారచీరలన్నీ కొట్టుకుని వచ్చాడు ఇక్కడ. అందుకు ఎలా ఉన్నావు ఏమిటి, నువ్వు ఇలా రావడం నాకు ఆశ్చర్యము ఆనందము రెండూ కలిగిస్తున్నాయి. క్షేమమే కదా ఈ కథ అని ప్రారంభిస్తున్నాడు ఇక్కడ. అన్ని క్షేమమే కథ అని. ఇది అయోధ్యకాండలో 100వ సర్గ. నేను సంఖ్య కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ రామాయణం ఉంటే చదవండి, ఉంటే ఏమిటి ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలి. ఈ ప్రతిజ్ఞ తీసుకోవాలి మనం. ప్రతి ఇంట్లో రామాయణం ఉండాలి, వాల్మీకి రామాయణం ఉండాలి. కావాలంటే తెలుగు అనువాదంతో సహా దొరుకుతూ ఉన్నాయి. మహానుభావులు భారతదేశం గర్వించదగ్గ వారు గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు వేశారు, తెచ్చి పెట్టుకోండి, అది చాలు మనకి, అసప్రమాణంగా ఉంటుంది అది. ఇంకేం కావాలి మనకి? రామాయణం లేని ఇల్లు ఇల్లు కాదు, తెలుసుకోండి. ఇక్కడ ఇతరులు వాళ్ళ గ్రంథాలు తీసుకొచ్చి మతాలు మార్పిళ్ళు చేస్తూ ఉంటే మనం ఏమో అనుకుంటున్నాం. మీరు ఒక పని చేయండి, వాళ్ళనేం తప్పు పట్టకండి. వాళ్ళు వచ్చి మీకు మా మతం గురించి చెప్తామని గ్రంథం ఇవ్వబోతే కాసేపు కూర్చోబెట్టి టీయో కాఫీయో ఇచ్చి, నీ గ్రంథం నేను అందుకునే ముందు నా గ్రంథం నువ్వు అందుకోని రామాయణం వాడి చేతికి ఇవ్వండి, భగవద్గీత వాడి చేతికి ఇవ్వండి, భారతం ఇవ్వండి, విష్ణు శాస్త్రం ఇవ్వండి. పాపం వాళ్ళకి ఎంత ఇవ్వాలన్న ఒక్క పుస్తకం, మన 100 పుస్తకాలు ఇవ్వచ్చు, వాడు మొయ్యలేక దండం పెట్టిపోతాడు. మనకేం లేదని చెప్పండి. ఇక్కడ ఇన్ని ఉన్న మనకి ఈ దేవిరింపులు ఎందుకు? ఏ గ్రంథం చదివేమని, ఏది అనుష్ఠించేమని మన ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకోవైపు వెళ్ళడం. ఈ విషయాలు చెప్పేటప్పుడు నేను ఏ ధర్మాన్ని అవమానించట్లేదు, కానీ మన ధర్మాన్ని విడిచిపెట్టి వెళ్ళడం మహాపాపం. వాడిని ఏ ధర్మంలో ఏ దేవుడు అనుగ్రహించలేదని తెలుసుకోండి. ఇక్కడ సిగ్గు లేకుండా మతాలు మారి మళ్ళీ సిగ్గు లేకుండా ఈ మతంలో వాటిని అనుకరిస్తూ ఇవే భజనలు, ఇవే మొక్కులు, ఇవే కొబ్బరికాయలు, ఇవే దీపాలు తీసుకుని అక్కడ అనుకరిస్తూ వెళుతూ ఉంటే తరించరు. అవన్నీ పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్లుంటాయి. మరి ఇవే అక్కడ చేసే కాడికి అక్కడికి వెళ్ళడం ఎందుకు? అదేదో ఇక్కడే చేసుకోవచ్చుగా. అందుకు మత మార్పిడులు ప్రపంచానికి ప్రమాదకరమని చెప్తూ, అన్ని మతాలు ప్రేమగా బ్రతకాలి అంటే ఎవరి ధర్మం వారు పాటిస్తూ ఇంకొకరి ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోగలగాలి తప్ప మాతృధర్మం నుంచి బయటకు వెళ్ళరాదు. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమై దేశక్షేమం కోరుకునేటువంటి ఒక వ్యక్తిగా, భారతీయ పౌరుడిగా, అన్ని మతాల క్షేమం కోరుకుంటున్న వ్యక్తిగా చెప్తున్నటువంటి మాట. అందుకు భారతీయ హైందవులకు ఎవరికి మరో మతంలోకి మారాలని దుర్బుద్ధి పుట్టకుండా భగవంతుడు రక్షించుగాక అని చెప్తూ, ఒకవేళ మారిపోయి తిరిగి మళ్ళీ హైందవులుగా వద్దామన్నా హిందూ ధర్మం తలుపులు తెరుచుకుని ఉంటుంది అని కూడా తెలియజేస్తూ ఆ ధర్మబద్ధమైన చెప్తూ విషయంలోకి వెళదాం. 100వ సర్గ చాలా విశేషమైనది. దీని పేరు కచ్చిత్ సర్గ అని అంటారు. ఇక్కడ కచ్చిత్, కచ్చిత్ అనే మాటకు అర్థం ఏంటంటే కదా అని అర్థం. ఇందులో ప్రతి శ్లోకము కచ్చిత్ 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 అని ప్రారంభమవుతుంది కనుక ఈ సర్గ పేరు కచ్చిత్ సర్గ. కచ్చిత్ అంటే కదా. ఎలా ఉంటుందంటే ఒక్కొక్క శ్లోకం ఇది ప్రతి వాడు చదవలసినది. ముఖ్యంగా ఈ శ్లోకాలని చక్కగా అనువాదం చేసి ఏ భాషలో కంటే ఆ భాషలోకి, అసెంబ్లీల్లోకి, పార్లమెంటుల్లోకి, అదేవిధంగా ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళకి ఇది కానీ మీరు కానుకగా ఇస్తే వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, వాళ్ళ ఆలోచన బాగుపడుతుంది, వాళ్ళ వల్ల మనం బాగుపడతాం. రాజధర్మాలంటే ఏమిటి ఇక్కడ చెప్తున్నాడు. అది ఇందులో చెప్తున్నవన్నీ భరతుడిని అడుగుతున్నాడు, నాన్నగారు బాగున్నారా, నువ్వు రాజ్యం సరిగ్గా పాలిస్తున్నావు కదా, చేయవలసిన పనులన్నీ చక్కగా చేస్తున్నావు కదా. ఈ చెప్పే తీరు చూడండి, కదా కదా అని ఎందుకు అంటున్నాడు అంటే
నువ్వు రాజ్యం సరిగ్గా పాలిస్తున్నావా, ధర్మం ఇలా చేస్తున్నావా అని అడగకూడదు. ఇలా చేస్తున్నావు కదా అనడంలో చిన్న చమత్కారం ఉంది, ఇది తెలుసుకోవాలి. రాముడి దగ్గర ఎన్ని నేర్చుకోవాలో. నువ్వు సరియైన మంత్రుల్ని పెట్టుకున్నావా, మంచి వాళ్ళని శిక్షించడం లేదు కదా, చెడ్డవాళ్ళని వదిలేయడం లేదు కదా, ఈ కదా కదా అని అంటున్నాడు. అంతేగాని మంచి వాళ్ళనే పెట్టుకోవాలి, చెడ్డవాళ్ళని వదలకూడదు అని పాఠాలు చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు భరతుడు ఒక రాజు, చుట్టూ ఉన్న వాళ్ళు ఆ రాజు చెప్పిన మాట ప్రకారం వినాలి. అందుకే రాజు యొక్క గౌరవం కాపాడాలి. నువ్వు ఇవి చెయ్యాలి అని అంటే ఒక రాజుని ఇంకొకరి ముందు శాసిస్తూ ఉంటే అది మర్యాద కాదు. అలాగని చెప్పాలి, ఈయనకు కూడా చెప్పాలి. ఎందుకంటే ఈయన చెయ్యడం లేదు అని వాళ్ళు అనుకోకూడదు. అందుకు ఇది ధర్మం, ఇది చేస్తున్నావు కదా అంటే అర్థం ఏంటంటే నువ్వు చేస్తూ ఉంటే కొనసాగించు, చెయ్యకపోతే ప్రారంభించు అని చెప్పడం ఇక్కడ. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడైనా ధర్మాలు చెప్పగానే మనం ఆగ్రహించకూడదు. ఏమంటే నేనే చేస్తున్నానండి మీరు చెప్పాలా అని అనకూడదు, వినాలి. దాని అర్థం ఒకటే, మనకు తెలిసినవైనా వాళ్ళు చెప్తారు. దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు ఇంతవరకు చెయ్యకపోతే ప్రారంభించు, చేస్తే కొనసాగించు, అంతే తెలుసుకోండి ఇక్కడ. ఈ కచ్చిత్ సర్గ చాలా గొప్పది. నేను దీన్ని వ్యాఖ్యానిస్తుంటే సరదాగా 3 రోజులు దాంతోనే గడపచ్చు, కానీ ఎంత రామకథ మిగిలిందో నాకు తెలుసు. అలాగని నిరుత్సాహపడద్దు, అవసరమైన వదలం అంతే ఇక్కడ. కచ్చిత్ ధారయతే తాత రాజాయత్వమిహాగత కచ్చిన్న దీన సహసా రాజా లోకాంతరంగత అడిగాడు. మహారాజు గారు కుశలమే కదా, నువ్వు రావడంతో నాకు భయం పట్టుకుంది అని, క్షేమమేనా? ఆయన దుఃఖం తట్టుకోలేని పరిస్థితిలో శరీరాన్ని త్యజించడాలు లాంటివి జరగలేదు కదా, అది ముందు అడిగాడు. రాజా లోకాంతరంగత కచ్చిత్ ముందుగానే పట్టాడు మహానుభావుడు భరతుడిని చూడగానే. అంతేకాదు కైకేయి ఆనందంగానే ఉంది కదా, ఈ ప్రశ్న వేశాడు. ఎందుకంటే నువ్వు మహా కోపంతో ఎలా ఉంటావో అందుకు కైకేయి క్షేమమే కదా, కౌశల్య క్షేమమే కదా, సుమిత్ర క్షేమమే కదా. నువ్వు వినయ సంపన్నుడివై చెయ్యవలసిన యజ్ఞయాగాదులన్నీ సరిగ్గా చేస్తున్నావు కదా, అసూయ లేకుండా ప్రవర్తిస్తున్నావు కదా. అసూయ లేకుండా అంటే ఇతరులలో దోషాలను చూడకుండా ప్రవర్తిస్తున్నావు కదా. ఇది గొప్ప ప్రశ్న వేశాడు. కచ్చిత్ దేవాన్ పితॄన్ మాతృః గురూన్ పితృసమానపి వృద్ధాంశ్చ తాత వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చ అభిమన్యసే. నువ్వు దేవతల్ని, పితృదేవతల్ని, తల్లులని, గురువులని గౌరవిస్తున్నావు కదా, వయస్సు చేత జ్ఞానము చేత వృద్ధులైన వారిని గౌరవిస్తున్నావు కదా, వైద్యులను గౌరవిస్తున్నావు కదా అన్నాడు ఇక్కడ. వైద్యులు అంటే డాక్టర్లను మాత్రమే అర్థం కాదు, వైద్యులు అంటే జ్ఞానులు అని అర్థం. అది కూడా ఇక్కడ తీసుకోవచ్చు. విశ్వస్త్రపర సంపన్నం అర్థశాస్త్ర విశారదం. అంతేకాదు మనకు ధనుర్విద్య ఆచార్యుడు ఒకడు ఉన్నాడు, నీతిశాస్త్రంలో ధనుర్విద్యలో గొప్ప ఆచార్యుడు. ఆయన ఎప్పుడు గౌరవిస్తున్నావా లేదా అని అడిగాడు. ఆయన పేరు సుధన్వుడు. సుధన్వుడు అనే ఆచార్యుడు ఉన్నాడు, ఆయన జాగ్రత్తగా గౌరవిస్తున్నావు కదా. ఎక్కువ నిద్రపోవడం లేదు కదా, అలాగని తక్కువ నిద్రపోవడం లేదు కదా, అది కూడా చెప్పాడు ఇక్కడ. సరి అయిన నిద్రతో ఉంటే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. అందుకే కచ్చిన్ నిద్రావసన్ నైషి కచ్చిత్ కాలే ప్రబుధ్యసే. సకాలంలో నిద్రపోయి సకాలంలో మేల్కొంటున్నావా, అటువంటిప్పుడే బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగీ భవతి దుఃఖ. ఇది భగవద్గీత కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందుకే భగవద్గీత సరిగ్గా చదివితే బ్రతకడం ఎలాగో తెలుస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. జీవన విధానం భగవద్గీత. ప్రతివాడు ఆరోగ్యంగా ఆనందంగా 10 మందికి పనికొచ్చేలా దీర్ఘాయువుతో బ్రతికి చివరికి పరమాత్మను చేరుకోవడానికి తగ్గ మార్గం చెప్పిన ధర్మం పేరు హిందూ ధర్మం. అదే చెప్తోంది భగవద్గీత, అదే చెప్తోంది భారతం, అదే చెప్తోంది రామాయణం, అదే చెప్తున్నాడు రామచంద్రమూర్తి ఇక్కడ.